అదే మరి శ్రీశైలంలో వసతి గృహాలు ఉన్నాయి. ఒక రోజు ఉండొచ్చు, ఇక్కడ లేదు. తిరుపతిలో ఉంది కానీ ఇక్కడ లేదు. మేము కూడా భవిష్యత్తులో వీళ్ళు సాయన్న కానీ బాలు కానీ వాళ్ళు ఏమన్నారంటే అన్న చాలా పవర్ఫుల్ దేవుడు, కోరుకునే అన్నీ అవుతాయి. అన్ని దగ్గరలో డెవలప్ అయింది, కొమరవెల్లిలో, వెమలవాడలో, కానీ మన దగ్గర అయితే లేదు, మీరు రండి అంటే నేను ఛానల్ ద్వారా వచ్చినమ్మా. ఇప్పుడు మరి బీర్లాయలయ్య గారు ఒక 20 లక్షలు పెట్టి సీసీ రోడ్లు అవన్నీ వేయించిండట. మరి మీరు చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి వస్తే 20 కోట్లతో డెవలప్ చేసిర్రు అనుకోండి, ఇక్కడ ఒక రూము అక్కడ ఒక రూమ్ ఉంటే ఇంకా మహిళలకు అయితే ఇంకా కంఫర్టబుల్ ఉంటుందిగా, మంచిగా ఉంటుంది. ఆయన వచ్చిండు కానీ ఏం చేస్తాడో తెలియదు. ఇంకా చెప్తే మీరు అడగండి. మీరు ఒక భక్తురాలుగా, మల్లన్న భక్తురాలుగా, ములకపల్లి మల్లన్న భక్తురాలుగా మీరు రిక్వెస్ట్ చేయండి, మీరు అడగొచ్చు కదా. మేము అడుగుతాము, అడిగితే ఎందుకంటే మాకు ఒక రూమ్స్ లో అయితే ఇటు నిద్ర చేసేటోళ్ళకి చాలా మంది వస్తారు. నువ్వు రూములు ఉంటే మాత్రం చాలా మంది వస్తారు, నిద్ర చేస్తారు. వాళ్ళకి ఎందుకు ఏది లేక జర జంగల్గా ఉండి నిద్ర చేయాలని భయం అవుతుంది. అది భయం అవుతుంది, ఏది లేక ఎక్కడికి లేదు వస్తుందని ఒక డౌట్ కదా, అందుకని నిద్ర చేస్తాను కూడా బాగుంటది. అసలు ఒకరోజు ఉండాలన్నా, స్నానాలు చేయాలన్నా ఏం లేదు ఇక్కడ. ఏదన్నా అన్నిటికీ రూములు ఉంటే మంచిగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి వస్తాం, కనీసం ఇక్కడ స్నానం చేస్తానికి రూములు ఉండడానికి లేదు. అసలుకి ఒక షెడ్ లాగా వేసినా గానీ బాగుంటది. అసలుకి రూమ్ కట్టి షెడ్ లాగా వేస్తే అందరు వచ్చి వండుకుంటారు. అసలుకి చాలా బాగుంటది. శక్తివంతమైన మల్లన్న దేవుడి గుడిని డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఏం పేరమ్మా? మంజులమ్మ. అంటే ఇప్పుడు మీరు కూడా బోనాలు పెట్టిరు? బోనాలే పెట్టినాం ఇక నైదం తింటున్నాం మేము. మరి కుషాయిగూడ నుంచి వచ్చారు? మరి ఎప్పుడైనా వస్తా నేను. ఎప్పుడైనా వస్తారు. మీకేదైనా మీరు మొక్కుకున్నది ఏదైనా అయిందమ్మా? నేను అన్ని మొక్కుకుంటా, ఏదైనా అవుతుంది. ఒక్కటి గుర్తున్నాయి అన్ని గుర్తున్నాయి అంటే మనకి ఏది అనుకున్నది అది అవుతుంది.